Maram Shivaprasad garu onto the dais, Jagapati sir, Balaji garu, Mega Murli garu, Lakshman garu, Aggi Bhimaya garu. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. పిఎస్ఎస్ఎంకి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు వాళ్ళు. ఎన్నో సేవల్ని ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఇచ్చేసినటువంటి మహానుభావులందరికీ, టీవీల్లో యూట్యూబ్లో చూస్తున్నటువంటి మహానుభావులకి ఆత్మ ప్రణామాలు. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగంలో 2వ రోజు. ఈరోజు ప్యానెల్ డిస్కషన్లో నాతో పాటు డాక్టర్ లక్ష్మణ్ గారు, రాయ జగపతి రాజు గారు, మేఘా మురళి గారు, పలమనేరు బాలాజీ గారు, అగ్గి భీమయ్య గారు పాల్గొంటున్నారు. ఈరోజు సబ్జెక్టు డూ ఆర్ డై, మరి ద పవర్ ఆఫ్ టుడే. ఈ సబ్జెక్ట్ మీద ఒక 1.5 గంట ప్యానల్ డిస్కషన్ ఉంది. రాయ జగపతి రాజు గారు ఎంఏ ఫిలాసఫీ చదివినవారు. డాక్టర్ లక్ష్మణ్ సైకాలజీలో సైకియాట్రిస్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు. మేఘా మురళి గారు ఎన్నో ఆధ్యాత్మిక సేవలను చేసినవారు, గొప్ప వక్త, సంఘ సంస్కర్త. బాలాజీ గారు విద్యార్థికులు భగవద్గీతలో చక్కగా స్టడీ చేసి ప్రవచనాలు చెప్పేవారు. అగ్గి భీమయ్య గారు ఈ మధ్యకాలంలో అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం ఫేమస్ అయ్యారు. చాలా గొప్ప మాస్టర్. మనం ఇక ఈరోజు ప్యానెల్లో ఈ డూ ఆర్ డై, మరి ద పవర్ ఆఫ్ టుడే అనే 2 అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సదానంద యోగి గారు చెప్పేవారు డూ ఆర్ డై. ఏదైనా సంకల్పించుకుని చెయ్యి లేకపోతే చావు అని, చెయ్యి లేదా చావు, దాన్ని పత్రిజీ డూ ఆర్ డై అని చెప్పేవారు. ఒక సంకల్పం చేసుకోవడం వేరు, దాన్ని స్థిరపరచుకోవడం వేరు, మొదలు పెట్టడం వేరు. మొదలుపెట్టి ముగించే లోపల ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, హింసలు, అడ్డాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సహనంతోనూ శ్రద్ధతోనూ వాన్ని ఎదుర్కొని కాలంతో పాటు సాగుతూ కొన్నిసార్లు కాలానికి ఎదురేది, కొన్నిసార్లు అన్నిటినీ అధిగమించి కొన్నిసార్లు పని చేసినప్పుడే దానికి ఒక విలువ, గుర్తింపు ఉంటాయి. ఉదాహరణకు మహేశ్వర మహాపిరమిడ్ 2019 మార్చి 27న మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ, సుందరీకరణ ప్రారంభమై 2021 నవంబర్ 14న బ్రహ్మర్షి పత్రిజీ యొక్క స్వర్ణమాల పత్రిజీ యొక్క సువర్ణ హస్తాలతో ప్రారంభింపబడింది. అలాగే ఇక్కడున్న డాక్టర్ లక్ష్మణ్ గారికి అయితేనేమి, రాయ జగపతి గారికి అయితేనేమి, బాలాజీకి అయితేనేమి, మేఘా మురళికి అయితేనేమి, అగ్గి భీమయ్య గారు అయితేనేమి, ఎన్నో అవరోధాలు ఉంటాయి. మొదట ఈ విషయంలో మనం రాయ జగపతి రాజు గారితో మాట్లాడదాం. మీరు విద్యార్థికులు పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత ఎన్నో క్లాసులు చెప్పినవారు, కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ, స్కూళ్ళల్లోనూ, క్లాసుల్లోనూ చెప్పినవారు. నాకు తెలిసి శాకాహారం గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా మీలాగా తిరిగిన వారు లేరు.
అలాగే జ్యోతి, ధ్యాన జ్యోతి 2 సంవత్సరాల 22లో 1 year ఫస్ట్ ఇయర్. 1 సంవత్సరం మొట్టమొదట ధ్యాన జ్యోతి, చైతన్య జ్యోతి. చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిన వారు. డూ ఆర్ డై అనే విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పవలసిందిగాను, మీ అనుభవాలను వివరించిన కోరుతున్నాం. 5 నిమిషాల టైం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పత్రిజీకి క్లాస్ కొడదాం. ఈ భారతదేశం మనందరికీ అత్యంత ప్రామాణిక గ్రంథాలు వేదాలు. వేదం ప్రామాణిక గ్రంథం. 4 వేదాలు, 4 ప్రధానమైన ఎసెన్స్ని, వేదాల యొక్క సారాన్ని 4 అంశాలుగా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఇంటెగ్రిటీ. అంటే మనిషి ఏదైనా తలపెడితే, తను ఏదైనా అనుకుంటే అది పూర్తి చేయాలి. ఒక మాట ఇస్తే నేను ఇలా చేయాలి అని అనుకుంటే అది చేయాలి. ఇంటెగ్రిటీ. ఇది మనకి వేదం ఇచ్చిన 4 అంశాల్లో మొట్టమొదటిది ఇంటెగ్రిటీ, అథెంటిసిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్రిచింగ్. ఈ 4 వేదాల నుంచి వచ్చిన మహా విషయాలు. పత్రిజీ ఉద్దేశంలో సదానంద యోగి గారు పత్రిజీతో చెప్పిన మాట ఇది, డూ ఆర్ డై. నువ్వు ఏదైతే అనుకుంటావో అది చెయ్యి, అది పూర్తి చేయాలి. చచ్చిపోమని కాదు, మాటకి కట్టుబడి ఉండమని. ప్రతి మనిషి తనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. ఒక మంచి ఆశయం కోసం, దానికోసం తన లైఫ్ని, ఆ ఎనర్జీని, ఆ ప్రాణాన్ని అక్కడ పెడితే అది ఫలిస్తుంది. ఎలాగైతే మన పిరమిడ్ సొసైటీ అయ్యిందో, పత్రిజీ ఏదైతే అనుకున్నారో దానికోసం ఆయన శక్తిని అంతటినీ, సమస్త శక్తిని, కేవలం ఆలోచన ఒకటే కాదు, ఆయన లైఫ్ని దీనికి పెట్టారు. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన ఒక సంస్థ తయారైంది. ఈ భూమి మీద పత్రిజీ అంత విస్తృతంగా సామాన్యుడికి చేరి ఈ అద్భుతాన్ని అందించిన మహామనిషి ఈ 100 yearsలో ఎవరూ లేరు. అంతటి మహాద్భుతం పత్రిజీ. ఈరోజు ఈ టాపిక్ ఒక రకంగా అనిపించిన, నాకైతే జీవించాలి, జీవితం యొక్క లక్ష్యం జీవించడం. జీవితానికి వేరే ఏమీ ఎవరో ఇచ్చిన లక్ష్యాలు కాదు, తన ఎజెండా ఏంటో తెలుసుకోవడం. సోల్ ఎజెండా. ప్రతి మనిషి ఈ భూమి మీదకి అనుభవాల కోసం వస్తారు. ఎలాంటి అనుభవాలు పొందాలో అలాంటి స్వభావాలు ఉన్న అమ్మ నాన్నల్ని మనమే ఎంచుకొని వస్తాం. ఇది మౌలికంగా మనందరం జ్ఞప్తి చేసుకోవాల్సిన విషయం. ప్రతి మనిషి ఆత్మ పదార్థం అక్కడ ఉండగానే ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి స్వభావాలతో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. కానీ ఈ సమాజం ఒక తెలివైన ఆటని ఆడింది. అది మననే వ్యతిరేకంగా విభజించింది. తను ఏ పర్పస్తో వచ్చాడో, తను ఏ స్వభావంతో వచ్చాడో అలా జీవించడానికి అవకాశం బయట ఉండదు. ఎంచేదంటే మనం ఒక ఇమ్మెచ్యూర్డ్ సొసైటీలో ఉన్నాం, పరిణతి చెందిన సమాజంలో లేము. మనిషి యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది. ఒక కరెన్సీ బేస్డ్ సొసైటీలో ఉన్నాం. ఇంత ప్రగతి సాధించినప్పటికీ ఆదిమభాషుడు మైట్ ఈజ్ రైట్, బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా ఎలాగైతే బలవంతుడిదే రాజ్యం అని అన్నాడో, ఈరోజు కూడా అదే ఆట జరుగుతుంది. ఈవేళ సమస్య మూలాల్లోకి వెళ్తే ఆ మూలం ఏంటంటే ఆధ్యాత్మిక సమస్య. ఈవేళ ప్రపంచం, వ్యక్తిగత జీవితాల్లో కానీ ప్రపంచంలో కానీ మనందరం ఎదుర్కొంటున్న సమస్య మూలం అది స్పిరిచువల్ ప్రాబ్లం. మతం పేరుతోటో ఆధ్యాత్మికత పేరుతోటో జరిగినన్ని ఘర్షణలు, విభజనలు ఎక్కడ జరగలేదు. ఈ భూమి మీద జరిగినన్ని రక్తపాతం మతం పేరుతో జరిగింది. మనిషిలాగా జీవించడానికి కావలసిన ఆ క్వాలిటీస్ తోటి వచ్చిన మన క్వాలిటీని మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. తనలాగా తాను ఉండడమే
అత్యంత మౌలికమైన విషయం ప్రతి మనిషి జీవితంలో. ఈ భూమి మీదకి నువ్వు ఏ స్వభావంతో వచ్చావో అలా జీవించాలి. అందుకే భగవద్గీత అంతా బోధించి 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పింది, చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు, నువ్వులాగా నువ్వు జీవించు అని. అయితే ఏదైతే ఈ దేశం మనకిచ్చిన గొప్ప విద్యా విధానం ఉందో ఆ విద్యా విధానాన్ని నుంచి దూరంగా రావడం వల్ల ఇవాళ అనుకరణ అయిపోయి వెస్టర్న్ అయిపోయాం. మోడర్న్ కావాలి కానీ వెస్టర్న్ అనుకరించడం వల్ల వచ్చిన సమస్య తీవ్రమైంది. ఇవాళ ఎవరిలాగా ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా, విద్యా విధానం అంతా బుర్రని పెంచడం మీదే దృష్టి పెట్టింది. మేధస్సుని అభివృద్ధి చేసుకున్నాం కానీ మానవత్వం మాత్రం ఎక్కడో లోయల్లో ఉంది. మనిషి చైతన్యం ఎదగలేదు. ఎందుకని ఎదగలేదు అంటే అదే పనిగా మనం మనస్సుని మాత్రమే పెంచి పోషించి ఎలా ఆలోచించాలో ఎలా జీవించాలో అదే నేర్పుతా, అదే ఆలోచిస్తా. తల్లి బిడ్డకి నేర్పుతున్నది ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా తినాలో మనసునే ప్రధానంగా చేసి పెంచడం వల్ల, హృదయాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్ల తనలాగా తాను జీవించలేకపోవడం ఉంది. అందుకనే వేద విద్య ఏం చెప్పిందంటే మనసు యజమానిగా ఉండకూడదు, హృదయం యజమానిగా ఉండాలి. మన జీవితానికి యజమాని మన మనస్సు కాదు, మన హృదయాన్ని మనస్సు అనుసరించేలాగా ఉండాలి. ఎలా ఫీల్ అవ్వాలో నేర్చుకోవాలి. ఫీలింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోల్. మన ఆత్మ మనతో నిరంతరం మాట్లాడుతుంది, దాని భాష ఫీలింగ్. నీ ఫీలింగ్ నీ ఎమోషన్ కాదు, మన ఫీలింగ్ని మనం ఆ డైరెక్షన్లో మనం నడిస్తే తప్పకుండా మనం ఏ పర్పస్తో ఉన్నామో, ఏ స్వభావంతో వచ్చామో ఆ స్వభావాన్ని నిండుగా పండించగలుగుతాం. నువ్వు మామిడి పండించడానికి వస్తే మామిడినే పండించగలవు, గులాబీని పూయలేవు. ఎక్స్క్యూజ్ మీ, మీరేదైనా మీ జీవితంలో గొప్ప అవరోధం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకుని దాన్ని దాటగలిగి కృతకృత్యులు కాగలిగారు? చాలా పెద్ద అవరోధాలు ప్రతి జీవితంలోనూ ఉంటాయి. నా లైఫ్లో నాకు ఇలాంటి గురువు లభించడం వల్ల, పత్రిజీ లభించడం వల్ల నాకు ఎదురైన ఒక పెద్ద సమస్య. ఆ సమస్య వచ్చినప్పుడు నేను పత్రిజీ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి కారణం ఎవరో అని అనుకుని, మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకి మనమే కారణం అని మనం వింటూ ఉన్నా కూడా మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకుంటాం, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అనే ఆ మౌలిక సత్యం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నడుస్తూ ఉంది, ఆవిర్భవించింది. అది తెలిసినప్పటికీ కూడా ఎవరి కారణంగానో నాకు ఇలా జరిగింది అనుకుని ఆ వ్యక్తి పట్ల ఏమో చేయాలని నేను పత్రికారిని కలిసి నేను మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక 35 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని ఆచరించాను నాయన, అది నీకు కూడా ఉపయోగపడితే ఉపయోగించుకో అని చెప్పి ఆయన ఆ రోజు రాసి ఇచ్చారు. అదేంటంటే, ఎప్పుడూ రియాక్ట్ అవ్వద్దు, నెవర్ రియాక్ట్, రియాక్షన్ అని రాశారు. REACTION. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు అని ఆ సి అనే లెటర్ని, REACTION అని రాసి ఆ సి అనే లెటర్ని కిందకి గీత గీసి ఆ సి నుంచి మొదలు పెడితే మిగిలిన లెటర్స్ అన్నీ రాస్తే అది క్రియేషన్ అవుతుంది. క్రియేషన్, రియాక్షన్, క్రియేషన్. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. రియాక్షన్ పురుషోత్తముడు అని రాశారు, క్రియేషన్ పురుషోత్తముడు. ఇది నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటే, నేను ఉపయోగించుకున్నాను, నీకు ఉపయోగపడితే ఉపయోగించుకో అన్నారు. జీవితంలో ఎలాంటి కష్టం సమస్య వచ్చినా నేను ఈ సూత్రాన్ని ఒకసారి మననం చేసుకుని మళ్ళీ ఆ రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళకుండా నన్ను నేను సముదాయించుకునే పరిస్థితి వారి ద్వారా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు, మీకు ఎప్పుడైనా మరణించాలి అనిపించిందా? అనిపించలేదు. ఎలా అధిగమించారు? మరణించాలని అనిపించలేదు. అనిపించలేదు.
సమస్యను అధిగమించారు. ఎస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ డూ ఆర్ డై అనే దాని మీద నేను నా లైఫ్ని మొత్తం ప్రయోగం చేసుకున్నాను. ఫ్రమ్ ఒక 8-9 సంవత్సరాల వయసు నుండి ఈ డూ ఆర్ డై అనే కాన్సెప్ట్ మీద టు బికమ్ డాక్టర్ సార్, ఆ కాన్సెప్ట్ నాలో చిన్న చిన్న పుస్తకాల ద్వారా వచ్చింది. లైక్ మానవ సేవే మాధవ సేవ, పట్టుదల ఉంటే కానిది లేదు, లక్ష్య సాధనలో మరణించినా పర్వాలేదు అనే వాక్యాలు ఎక్కడో నేను చిన్నప్పుడు విన్నాను పుస్తకాలలో. సో ఆ వాక్యాలను పట్టుకొని నేను ఐ బికేమ్ ఏ డాక్టర్. కానీ నా ఆధ్యాత్మిక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో చిన్నప్పుడు వాటి కోసమే నా ప్రయత్నం ఉండేది ఎప్పుడు. సో అందులో భాగంగా అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉండడం, మహానుభావులు చెప్పిన మాటలు వింటూ ఉండడం, వాటి ద్వారా కొంత స్ఫూర్తి లభించేది. కానీ నా యొక్క పూర్తి ప్రశ్నలకి సమాధానాలు వచ్చేవి కాదు. ఎలాంటి ప్రశ్నలు ఉండేవంటే, ఈ ఆకాశం అనేది ఎంత విస్తృతంగా ఉంది, వెలుగు ఎలా వస్తుంది, చీకటి ఎలా వస్తుంది, పుట్టుక అంటే ఏంటి, చావు అంటే ఏంటి, మనం ఎవరము, ఎక్కడి నుండి వస్తున్నాము, ఎక్కడికి పోతున్నాం, ఇలా అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలు చాలా చిన్న వయసులో ఉండేటివి. ఏది మంచి ఏది చెడు, కొందరు నల్లగా తెల్లగా ఎందుకుంటున్నారు, ధనవంతులుగా పేదవాళ్ళుగా ఎందుకుంటున్నారు, దేవుడు అనేవాడు ఉంటే అందరూ ఒకే రకంగా ఎందుకు లేరు, కర్మ సిద్ధాంతం నిజం, ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలుగా చాలా చిన్న వయసులో నన్ను వేటాడుతూ ఉండేటివి ఆ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు. సో ఏదో చేయాలి, ఏదో సాధన చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి అన్న తపన ఉండేది. కానీ ఏం చేయాలి, ఏం సాధన చేయాలి, ఏం చేస్తే నా ప్రశ్నలకు సమాధానాలు పొందుతాను అనేది నాకు క్లారిటీ లేదు. సో ఆ మాధవుడు కావాలి, ఆ మాధవుడితో నేను మాట్లాడాలి, నా ప్రశ్నలకి ఆ మాధవునితోటే సమాధానాలు పొందాలి అనేది మాత్రం చాలా బలంగా ఉండేది. కానీ మాధవుడు నాకు కనిపించాడు కదా, ఎక్కడ ఉంటాడో తెలియదు. సో ఆ 3వ క్లాసులోని మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని పట్టుకున్నాను. దాన్ని మా ఇంటి దూలానికి అంటించుకున్నాను. ఇంకొకటి, పట్టుదల ఉంటే కానిది లేదు. సో నాకు నిజంగా సేవ చేయాలని లేదు, కానీ నా ప్రశ్నలకి సమాధానాలు కావాలి. అందుకోసం నాకు మాధవుడు కావాలి. సో అందులో భాగంగా ధ్యానంలోకి రావడము, సమాధానాలు పొందడము, ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తూ ఉండడం ద్వారా నా సమస్యలను నేను అధిగమిస్తూ ఉన్నాను. మీరు సైకియాట్రిస్ట్లో? నేను ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ స్పెషాలిటీ సైకియాట్రిస్ట్. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారని నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పారు. ఓకే. చాలా చిన్న కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి మరొక డాక్టర్ని నేను పెళ్లి చేసుకుని నా జీవితంలో ఇందాక మీరు చెప్పినట్లు ఏదైనా సాధించలేనిది ఎలా సాధించాలి అని ప్రయత్నం చేయాలని చాలా దాని మీదే నేను నా లక్ష్యాన్ని కేంద్రీకరించాలని కూడా చెప్పారు. మరి మీ పేషెంట్స్లో మరణించాలి అనేటువంటి కాన్షియస్తో అటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ డూ ఆర్ డై అనే సబ్జెక్ట్లో వారికి మీరు ఎటువంటి సలహా ఇచ్చేవారు? సో ఎప్పుడైతే 2010లో నా సైకియాట్రీ అయిపోయిందో, ఈ 2002లో నేను మెడిటేషన్కి వచ్చాను. సో 2002 నుంచి 2010 వరకు ధ్యానం చేస్తూ ఉండడం, పత్రిసారు సూచించిన ఆ పుస్తకాలు చదువుతూ ఉండడం వల్ల నాలో ఈ భౌతిక శరీరమే కాకుండా మనలో అనేక శరీరాలు ఉన్నాయన్న విషయాన్ని, అనేక ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారన్న విషయాన్ని, అనేక లోకాలు ఉన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో, మన రోగాలకి కారణము మన శరీరం కాదని తెలుసుకున్నాను. అంటే మన ఇన్నర్ బాడీస్లో, మన సటిల్ బాడీస్లో, మామూలు భాషలో చెప్పాలంటే మన రోగాలన్నీ కూడా మన మనసులో మొదలవుతున్నాయి, మన జీవన విధానం సరిగా లేక మొదలవుతున్నాయి. కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని శరీరాన్ని మాత్రమే ట్రీట్ చేయడం కాదు, మన అంతర్ శరీరాలను ట్రీట్ చేయాలి, జీవన శైలిని మార్చాలి, ఒక ఆరోగ్యకరమైన ఆలోచన విధానంతో కూడిన కాన్షియస్నెస్ రిలేటెడ్, శాకాహారానికి సంబంధించిన, ధ్యానానికి సంబంధించిన, యోగాతో ముడిపడినటువంటి కొన్ని ప్రత్యేకమైన మానసిక చికిత్సా విధానాలను నాకు నేనుగా రూపొందించుకొని వాటిని నేను పేషెంట్స్కి చేస్తూ ఉండేవాడిని. యు మీన్ మీరు ఈ అంతఃశరీరాలని మార్పు చెందించేటువంటి అవకాశం ధ్యానం ద్వారా మీ పేషెంట్స్కు కల్పించగలిగితే ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వారు
మరచిపోతారు లేదా వదిలేస్తారని మీ ఉద్దేశమా? ఖచ్చితంగా. ఆ. ఈ అంతర్శరీరాలను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మరణం అనేది ఒక భ్రమ, అది ఒక అబద్ధం అనే విషయం అర్థమవుతుంది. అన్ని భయాలకు కూడా కారణం ఏంటంటే మరణ భయం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మన యాస్ట్రల్ బాడీని తెలుసుకుంటామో, మన గత జన్మలను తెలుసుకుంటామో, మరణం అనేది లేదు. కేవలం మనం బట్టలను మార్చినట్టుగా అనేక జన్మల్లో ఈ శరీరాలను మారుస్తున్నామన్న అవగాహన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ జీవితంలో స్ట్రెస్ తగ్గుతుంది, తొందరపాటు తగ్గుతుంది, తప్పులు చేయడం తగ్గుతుంది, నైతిక విలువలు పెరుగుతాయి, క్రమశిక్షణ పెరుగుతుంది. జీవితాన్ని ఒక పనిలాగా కాకుండా ఒక సెలబ్రేషన్ లాగా, ఉత్సవం లాగా నిదానంగా ప్రశాంతంగా జీవించే ఆ మానసిక సామర్థ్యము ప్రతి వ్యక్తిలో కూడా వస్తుంటుంది. మేఘా మురళి గారు, సార్ స్ట్రైట్గా ఈ డూ ఆర్ డై అనే విషయంలో మీరు చెప్పండి. మీరు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు, పెద్ద కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరికీ ఒక పెద్ద దిక్కయ్యారు. మీ కుటుంబానికి అందరికీ, మీ అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకు, వాళ్ళ పిల్లలకి ఒక గైడ్ మాస్టర్. మీరు అందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చారు, శాఖాలుగా మార్చారు, ఒక దేవాలయం కట్టారు, ఎన్నో రియల్ ఎస్టేట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అప్ అండ్ డౌన్లు ఎదుర్కొన్నారు. మరి మీకు ఎప్పుడు చెయ్యి లేదా చావు అనే విషయంలో స్ట్రైట్గా మీ రిప్లై ఇవ్వండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి మరియు ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కాన్సెప్ట్, ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కఠినమైనటువంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు దాంతో పోరాడుతూ ఇంకా నాకు ఓటమి అనుకున్నప్పుడు ఈ జీవితం కంటే మరణమే మేలు అనేటువంటి ఆ ఫీలింగ్ నాకు 1-2 సార్లు వచ్చింది. కానీ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు, ఏమన్నాడంటే మనదంతా కారణ జన్మ. చూడండి, ఈరోజు డూ ఆర్ డైలో మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని తెలుసుకోవడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరం కూడా ఒక కారణ జన్మ కాబట్టి కార్యార్థే వచ్చాము కాబట్టి సాధించాలి. దాని గురించే ఆ యొక్క ఆలోచన. 2003లో సంక్రాంతి రోజు బ్రహ్మర్షి పత్రిజీని దర్శించుకున్న తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమం, 1000 మందితో కార్యక్రమం పెట్టాలనుకున్నాను ఒక నెలలో. అప్పుడు నేను నిర్మలా మేడం అని అడిగితే మారం శివప్రసాద్ని కలవండి అన్నది. మారం శివప్రసాద్ని కలిశాను. ఆయన అన్నాడు, మీరు వచ్చి ఒక నెల మీరు అంత పెద్ద ప్రోగ్రాం చేస్తారా? జయ గార్డెన్లో అప్పుడు మాధవి మేడం ద్వారా ఆ కార్యక్రమం అనుకున్నాము. అంటే చేద్దాం సార్, ఎంతమంది అటెండ్ అవుతారు? 1000 మంది. 1000 మంది అన్నాడు. ఎస్ సార్, మీరేంటి అన్నాడు. అంటే నేను కంపెనీ ఒక ఎంప్లాయీ, స్టార్టింగ్లో అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో జాబ్ చేశాను, బట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక కంపెనీ చైర్మన్గా ఉన్నాను సార్ అని. సరే, కానీ ఈ కార్యక్రమం అంటే చేస్తాను అన్నాను. ఎంతమందిని అటెండ్? 1000 మంది. 1000 మందే అన్నాడు. అవును అన్నాను. సరే, ఆలోచన చేసి కొత్తగా వచ్చాడు, లేట్గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్ కాబట్టి నేను ఫోన్లో మాట్లాడితే కాదు మా ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చాక నన్ను చూశాక ఆయన టిక్కు పెట్టాక చేస్తాను. ఇక్కడ మహాబోధి ఫంక్షన్ హాల్ ఉంది సార్, ఎంతమంది వస్తారు? ఒక 2500 మంది వరకు అటెండ్ అవుతారు సార్ అని. సరే ఓకే అని ఆ ఛాన్స్ ఇచ్చాడు. పత్రికారికి కూడా చెప్పాడు. సార్ ఒక లేటుగా వచ్చాడు ఆ మాస్టర్, ఓన్లీ 1 మంత్ అయింది, ఆయనకి ఆర్గనైజింగ్ చేయడానికి నేను అవకాశం ఇచ్చానంటే వెరీ గుడ్ ఇవ్వండి అన్నాడు ఆయన కూడా సార్తో. తర్వాత ప్రోగ్రాం అద్భుతంగా సక్సెస్ అయింది. 2000 మంది పైన మాస్టర్స్ రావడం జరిగింది ఆ రోజు. మొట్టమొదట నా ప్రోగ్రాం అంటే డూ ఆర్ డై, అంటే నువ్వు చేయగలుగుతావా అని వీరు అన్నప్పుడు చేస్తాను, లేకపోతే సాధిస్తాను. డై అంటే మరణం కాదు, అది సాధించడము, విజయము.
మరణం అనేది ఎవరికి ఉంటుంది? పిరికివాడికి ఉంటుంది. బ్రహ్మర్షి పత్రిజీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్క పిరికివాడు కూడా ఉండడు. అది నేను ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఆయన సన్నిధిలో ఆయన వెంట ఉన్నప్పుడు అంతా ధైర్యంతో ముందుకు అడుగేస్తారు, సాహసవంతులు అవుతారు. ఆ తర్వాత జగిత్యాలలో మా సత్యనారాయణ డాక్టర్ గారు ఒక పిరమిడ్ కట్టారు. నేను అక్కడికి వెళ్ళి అలాంటి పిరమిడ్లు నిర్మాణాలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా పిరమిడ్లు కడుతున్నారు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో రామాలయం ఉండేది. ఆ రామాలయంలో హనుమంతుని గుడి కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి. థ్యాంక్ యూ సార్. బాలాజీ గారు, సమయభావం వల్ల ఇంతకంటే ఎక్కువ సమయం వేయలేకపోయాను సార్, క్షమించాలి. బాలాజీ ఒక నిమిషం. పత్రిజీ చెప్పారు, ఒకప్పుడు నాకు మెడిసిన్లో సీట్ రానప్పుడు నేను ట్యాంక్ బండ్లో దూకాలి అనుకున్నాను. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి పైకి ఎక్కి కూడా నీళ్ళు చల్లగా ఉంటాయని నేను భయపడి వెనక్కిపోయాను. ఆ భయమే నన్ను కాపాడి మళ్ళీ ఇంత గొప్ప యోగేశ్వరం చేసింది అని చెప్పారు. మనకి ఇలాంటి సంఘటనలు మనకు కాకతాళీయంగానో దైవఘటనగానో సందర్భరహితంగానో సందర్భ సహితంగానో వస్తాయి. మరి భగవద్గీతను అమూలాగ్రంగా మీరు స్టడీ చేశారు. ఇటువంటి అనుభవం మీరు ఏదైనా పొందారా? ఎక్కడైనా ఎవరి అనుభవం అయినా విన్నారా? మీ సందర్భాల్లో మీ విషయాల్లో ఎప్పుడైనా చావాలి అనిపించిందా? ఓకే సార్, నాకు చిన్నప్పుడే 6 సంవత్సరాలప్పుడే చావాలనిపించింది. మరి కారణం ఏమంటే నేను 3వ క్లాసు, సో 4 ఇయర్స్కే చేర్చారు కాబట్టి 6-7 ఇయర్స్ నా వయసు. ఈ కారణం ఏమంటే అమ్మ తిడుతుంది. మా అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుందిరా, సరే వాడు మా అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుందిరా, మనం చనిపోదాంరా. సో చిన్నప్పుడు చనిపోయాక వెళ్ళామన్నమాట. 7 ఇయర్స్ ఇద్దరం వెళ్ళాము. సో ఒక చెరువులో చావాలనుకున్నాం. పలంనేరుకి 2 కిలోమీటర్ల దూరం. సరే నేను వేసుకున్న షర్టు తీసేసాను, ఎందుకంటే ఇంక చనిపోతాం కదా, షర్ట్ ఎందుకు, ఎవరన్నా ఆడేస్తే ఎవరన్నా తీసుకుంటారని ఆ షర్టు తీసి ఆ ముళ్ళ కంపులు ఉంటే దానిపైన వేసాను, ఎవరన్నా వేసుకొని అని. సరే ఇద్దరు వెళ్ళాము. అది మాకు మునిగేంత లేవు నీళ్ళు, ఎట్లా చనిపోవాలో తెలియదు. మరి అలా కొంతసేపు ఉండి వాడికి తెలియదు ఎట్లా చనిపోవాలో, నాకు తెలియదు ఎట్లా చనిపోవాలో. కొంతసేపు ఉండి ఇంకా మనకు చావు రావలేదు అని చెప్పేసి మళ్ళీ అలా బయట వచ్చేసాము. అసలు చావాలని కనిపించింది? అమ్మ తిడుతుందని, ఎప్పుడు అమ్మ తిడుతూ ఉంటుందని. అలాగా నా జీవితంలో ఆ ఫస్ట్ అదే ఆ చావు అనుకోవడం, చావాలనుకోవడం, మళ్ళీ ఇలా రావడం అది జరిగింది. మరి డూ ఆర్ డై, సో పిరమిడ్ సొసైటీకి మూల మంత్రం పత్రి సార్ చెప్తా ఉంటారు, ఇదయ్యా మూల మంత్రం అయ్యా అని. చెప్పు లేదా చావు. మరి నువ్వు తెలుసుకునేది చెప్పాలి. మరణం అంటే నువ్వు చనిపోయే లోపల మరణం అంటే భయపడకుండా ఉండాలి. అంటే చాలామందికి నేను చూశానన్నమాట, ఏమంటే మరణ వార్త విన్న వెంటనే ఒక మేడము ఎవరు చనిపోయారా అనేసరికి ఆమె కాళ్ళు చేలు గడగడ ఆడుతూ ఉంటాయి, అలా కూర్చొనేస్తుంది. సో వాళ్ళు వచ్చి 9 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ధ్యానానికి. సో 9 సంవత్సరాలప్పుడు ఆవిడ పరిస్థితి ఏమంటే, ఒక మరణం మీ బంధువులు ఎవరు చనిపోయారంటే చేలు వణుకు అలా ఉండేది. మరి ఇప్పుడు ఈ 9 సంవత్సరాల తర్వాత ఆమె చెప్పింది ఈ మధ్య ఏమంటే, సార్ నేను చావంటే చాలా నాకు భయం ఉండేది, అసలు వణికిపోయేదాన్ని. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయినాడు, అందరూ ఏడుస్తూ ఉన్నారు, కానీ జస్ట్ కొద్ది గ్యాప్లోనే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. కానీ ఆమె ఇప్పుడు ఏమంటే ఆమె పరిస్థితి భయం లేదు, ఏడుపు రాలేదు. అంటే ఈ ధ్యానం ఆమెకి ఏమి ఇచ్చిందంటే చావు భయం నుంచి బయటపడేదానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఈ ధ్యానం ప్రసాదించింది. అలాగే భగవద్గీతలో చెప్తారు ఏమంటే, పరమాత్మ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవా తత్ర కా
పరిదేవనా. మరి జీవులన్నీ కూడా అందరూ కూడా అవ్యక్త దీని భూతాని జీవరాశులన్నీ కూడా మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అది తెలుసుకోవాలి. మరి ఎక్కడికి పోతామో ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్తామో ఏ లోకానికి వెళ్తామో తెలీదు. మరి పుట్టుక నుంచి మరణించక ముందు వరకు ఇక్కడ అందరికీ వ్యక్తమవుతాం, అందరికీ కనిపిస్తాం, అందరితో మాట్లాడతాం, అందరితో పలకరిస్తాం. కానీ ఈ చావు పుట్టుక మధ్యలో మాత్రమే అందరికీ వ్యక్తమవుతాం. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలీదు. మరి పుట్టుక ముందు ఎక్కడున్నామో తెలీదు. మరి అలాగే ఈ చనిపోక ముందే మనము సమస్త జ్ఞానాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. మరి అంతా తెలుసుకోవాలంటే తెలుసుకున్న జ్ఞాని దగ్గర, ఆ చెప్పిన జ్ఞాని దగ్గర మనం వినాలి. అంతే కదా, పత్రిసారి చెప్పారు, మనం విన్నాం, అవునా కదా? మరి అలాగే ఒక చిన్న కథ నాకు ఇచ్చిన టైంలోనే. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెలకు వచ్చింది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, బయటకు వచ్చాడు, హాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సరే ఆ బయటికి వెళ్తే ఆ పేపర్ ఉంది, పేపర్లో శ్రద్ధాంజలి అని ఆయన ఫోటోనే ఉంది. ఆయన ఉన్నాడు కానీ పేపర్లో ఆయన ఫోటోనే చూసుకున్నాడు. ఇదేమిది, నేను ఉన్నాను కదా, నా ఫోటోనే వేశారు ఇది అని మళ్ళీ హాల్లోకి వచ్చాడనమాట. హాల్లోకి వస్తే అందరూ ఏడుస్తున్నారు, అతని శవం ఉంది అక్కడ, అతని శవమే అక్కడ ఉంది. ఏమైంది అసలు, రాత్రి ఏమైంది అని ఒకసారి ఆలోచిస్తే ఆయనకి రాత్రి గుండెల్లో నొప్పిగా ఉంది, మళ్ళీ ఏమైందో తెలీదు. మరి ఇప్పుడు చూస్తే ఆయన ఉన్నాడు. సో ఆయన ఉన్నాడు కానీ ఆయన శరీరం అక్కడ ఉంది. అంటే మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనకి మరణం లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరణం లేదు అనే విషయాన్ని బల్లగుద్ది చెప్పే సంస్థ ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మరణించిన తర్వాత కూడా మీరు ఉన్నారు, మరణించిన తర్వాత మనం ఉన్నాము అని. అలాగా ఆయన చూసుకున్నాడు. సరే చూసుకున్నాడు. సరే అక్కడ భార్య ఏడుస్తూ ఉంది, అమ్మ ఏడుస్తూ ఉంది, నాన్న ఏడుస్తూ ఉన్నాడు, కూతురు ఏడుస్తూ ఉంది, అందరూ ఏడుస్తూ ఉన్నారు. సరే ఒకసారి చూశాడనమాట. చూస్తే ఏమంటే భార్యని మూడవ కూతురు పుట్టిందని చెప్పేసి ఎప్పుడు తిట్టేవాడు. మూడవ కూతురు పుట్టింది, అసలు నీ కొడుకు కనడమే తెలియదు అని చెప్పేసి ఎప్పుడు తిట్టేవాడు అనమాట. అలాంటి భార్య ఏడుస్తూ ఉంది. మూడవ కూతురు సంవత్సరం అయింది పుట్టి, ఒక్కసారి కూడా ప్రేమగా తీసుకోలేదు. మరి ఆ పాప, చిన్న పాప ఏడుస్తూ ఉంది. అలాగే అమ్మ, ఈయన ఆఫీసు డ్యూటీలో బిజీగా ఉండి అసలు తల్లి ఉందా అని కూడా పలకరించేది లేదు. అలాంటి తల్లి అసలు ఏమ్మా నువ్వు తిన్నావా, నీ పరిస్థితి ఏమ్మా అని ఒకసారి అడిగేది లేదు. కానీ ఆ తల్లి ఏడుస్తూ ఉంది. తండ్రి అసలు ఆయన బాగోగులే చూసుకునేది లేదు. మరి తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి స్నేహితుడితో మాట్లాడేది లేదు. కానీ స్నేహితుడు అక్కడ వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. సో అనుకున్నాడు అనమాట, జస్ట్ ఒక్క నిమిషం మరి అనుకున్నాడు ఏమంటే, దేవుడా నాకు ఒక్క అవకాశం ఇస్తే మా అమ్మని ప్రేమగా చూసుకుంటాను, మా నాన్నని ప్రేమగా చూసుకుంటాను. మా అమ్మని ఒకసారి కూడా నేను అడగలే, అమ్మ నువ్వు బాగున్నావని, ఆరోగ్యం ఎలా ఉంది నేను అడగలేదు. కానీ నాకు ఒక అవకాశం ఇస్తే నా తల్లిని నేను బాగా చూసుకుంటాను, నా భార్యని ఇంకా ఎప్పుడు తిట్టను. ఎందుకంటే నాకు 3వ కూతురు పుట్టిందని ఎప్పుడు తిట్టేవాడిని. నా కూతుర్ని నేను చక్కగా చూసుకుంటాను, కానీ నాకు ఒక్క అవకాశం దేవుడా 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 అని అరుస్తూ ఉన్నాడు. పక్కన భార్య ఏమండి ఏం కలవరిస్తారో అని లేపిందనమాట. అంటే చూడండి, అది కలలో జరిగింది కానీ నిజంగా ఆయనలో మార్పు వచ్చింది. సో అప్పటి నుంచి ఆయనకు ఒక అవకాశం వచ్చింది, నేను తల్లిని బాగా చూసుకుంటాను, తండ్రిని బాగా చూసుకుంటాను, నా బిడ్డను బాగా చూసుకుంటాను, భార్యను బాగా చూసుకుంటానని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. సో అక్కడి నుంచి ఆ మార్పు అనేది స్టార్ట్ అయింది. అలాగే మనకి ఒక అవకాశం వస్తుంది. ఈ చావు భయం నుంచి మనం బయటపడాలి. మనం ఇక్కడ తెలుసుకునింది అందరికీ సత్యాన్ని చెప్పాలి, మనకు తెలుసుకున్న సత్యం చెప్పాలి. అదే పత్రి సార్ మనకు చెప్పినటువంటి సత్యము, అదే ధ్యానము. థ్యాంక్ యూ సార్.
భీమయ్య గారు, మీరు అమావాస్య గురించి చెప్తూ ఉంటారు, పౌర్ణమి గురించి చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా పౌర్ణమికి ఇచ్చిన వాల్యూని అమావాస్యకి ఇవ్వరు. పెళ్ళిళ్ళేవి అమావాస్య రోజు చేయరు, పిరమిడ్ మాస్టర్లు తప్ప. అదే తమిళనాడుకి వెళ్తే వాళ్ళు అమావాస్య, తమిళనాడు, కేరళ, వాళ్ళ అమావాస్యకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పౌర్ణమికి ఇవ్వరు. వాళ్ళు రిటైర్ అయినా పెళ్ళిళ్ళు చేసుకుని అమావాస్య రోజు సెలెక్ట్ చేసుకున్న వాటి చేసుకుంటారు. మన జీవితాల్లో కూడా అమావాస్య అంటే ఆత్మస్థితి, పౌర్ణమి అంటే మనోస్థితి అని తెలుసుకుని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఆటు పోటు ఉంటాయి. అది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాను కూడా కాదు. అలానే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అమావాస్యలు ఉంటాయి, పౌర్ణములు ఉంటాయి, పౌర్ణములు ఉంటాయి, అమావాస్యలు ఉంటాయి. మరి పత్రిజీ వద్ద మనం డూ ఆర్ డై అనే విషయాన్ని ఇంత అద్భుతంగా తెలుసుకున్నప్పుడు, మన పిరమిడ్ మాస్టర్లకు వీటి గురించి ఎంతో అద్భుతంగా చెబుతూ ఉన్నప్పుడు మీరు పొందిన ఇటువంటి అద్భుత అనుభవం ఏదైనా ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా ప్రియతమ గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. వేదికపై ఉన్న మహాత్ములందరికీ నా ఆత్మ ప్రణామాలు. వీక్షిస్తున్న మహానుభావులందరికీ, మహాత్ములందరికీ పేరు పేరున నా ఆత్మ ప్రణామాలు. ఓకే సార్, నాకు పౌర్ణమి ధ్యానం అనేది నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తగానే నేను మొదలు పెట్టడం చేశాను. కొద్ది రోజుల తర్వాత చెప్పడం మొదలుపెట్టాను అనుకోకుండా. అయితే కొద్ది రోజులు ఒక సంవత్సరం చేద్దామనే ఒక సంకల్పం ద్వారా పౌర్ణమి ధ్యానం మేము ఒక దగ్గర సత్సంగత్యం ద్వారా రాత్రంతా చేసేవాళ్ళం. ఎన్నో అనుభూతులు వచ్చేది. తర్వాత ఆ పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత తెలియడం మొదలుపెట్టింది. పౌర్ణమి అనే స్థితి, అంటే ఆ పౌర్ణమిలో వచ్చే ఆ శక్తి స్థాయి మన మనసుకు శుద్ధి చేసే ప్రక్రియ పౌర్ణమి శక్తి ద్వారా, పౌర్ణమి రోజు సాధన చేయడం ద్వారా మన మనసును శుద్ధి చేసే ప్రక్రియ, మన మనసును పవిత్రంగా ఉంచే ప్రక్రియ ఆ శక్తి ద్వారా జరుగుతుందనేది తెలిసినాక దాన్ని చేయడం మొదలుపెట్టడం చేశాం. మీరు అన్నట్టు అమావాస్య అంటే ఒక రకమైన వేరే అభిప్రాయం సాధకులలో కూడా ఉంది. దాని నుంచి కొంత నాలెడ్జ్ ఎప్పుడైతే నాకు అందించబడిందో అమావాస్య ధ్యానాలు కూడా మొదలు పెట్టడం చేశాను. ఆ ప్రక్రియ అంటే ఆ సెషన్స్ చేస్తూ ఉన్న క్రమంలో అమావాస్య అంటే మూలాధార చక్రంలో సమస్యలు ఉండడం, పౌర్ణమి అంటే మనసుకు సంబంధించింది కాబట్టి ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజితం చేయడం. ఈ మనసుకు ఆత్మకు పొంతన కుదరక ఇవి రెండు విడివిడిగా చేయడం మొదలుపెట్టాం. కానీ అమావాస్య రోజు అతిశక్తివంతమైన ప్రాసెస్ సాధనలో జరగడం మొదలుపెట్టింది. చేసే సెషన్లలో వాళ్ళు అద్భుతమైన వాళ్ళ అనుభవాలు వినిపించేవాళ్ళు. ముఖ్యంగా ఆత్మస్థితికి వెళ్ళడానికి ప్రధాన అడ్డంకి మనకు ఉన్న అనేక జన్మల కర్మ బంధనాలు. ఆ కర్మ బంధనాల నుంచి విడిపడితే తప్ప ఆత్మను తెలుసుకోలేడు సాధకుడు, తనను తాను తెలుసుకోలేడు. మరి ఈ కర్మ బంధనాలలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు తన కర్మ నుంచి ఎలా విముక్తి అవ్వాలో తెలుసుకునే జ్ఞానాన్ని, సాధనను చేస్తూ తనను తాను తెలుసుకునే ప్రక్రియ మొదలుపెట్టి ఈ అమావాస్య ధ్యానాలలో నేర్పించడం, చేపించడం జరిగింది. వారు పౌర్ణమి ధ్యానాలలో కన్నా అమావాస్య ధ్యానాలలోనే వాళ్ళు అత్యంత అనుభవాలు చెప్పడం జరిగింది. చేసిన సాధకులు ఆన్లైన్లో జూమ్ సెషన్లలో వారు ఏం చెప్పారంటే, వారు అనేక జన్మల నుంచి తెచ్చుకున్న వారి యొక్క అనేక జన్మల కర్మ ప్రక్షాళన ఈ విధంగా మాకు జరుగుతుంది, ఈ విధంగా మాకు వస్తుంది, మాకు ఈ విధంగా కనబడుతుంది, ఈ విధంగా మేము ఎమోషన్ గురవుతున్నాము, ఈ విధంగా మాకు ఎంతోమంది మా పితృ కర్మ అన్నప్పుడు మాకు అనేక పూర్వీకులు కనపడుతున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని క్షమిస్తున్నారు, మేము ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఆనందపడుతున్నారని వారి అనుభవాల్లో చెప్పడం జరిగింది లైవ్లో. పౌర్ణమి ద్వారా కూడా వారి యొక్క మనశుద్ధి జరగడం, మాట శుద్ధి జరగడం, ఇలాంటి అనుభవాలు కూడా పౌర్ణమి ధ్యానాలలో చెప్పడం జరిగింది. ఈ క్రమంగా డూ ఆర్ డై అనే అంశాన్ని దీనికి అనువదిస్తే ప్రతి సాధకునికి ఒకే లక్ష్యం ఉంటుంది, అదే అంతిమ లక్ష్యం ఉంటుంది. అదే ఈ భూమి మీద తనను తాను తెలుసుకొని మోక్షాన్ని పొంది ఎన్లైటన్ అవ్వి తనను తాను ఒక విజయంగా భూమి మీద విజయ గర్వంతో తాను దైవాన్నన్న ఒక సద్భావంతో, అనుభూతితో, ఆ దైవభావంతో ఇక్కడి నుంచి తాను భూమి మీద ఆఖరి జన్మ చేసుకోవడం. అటువంటి ఆ జన్మ రాహిత్య స్థితి పొందడానికి
ఎంతో సాధన, ఎంతో జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానము అనేది ఈ సాధనలో ఎవరికి వారు లోపల నుంచి పొందడం జరుగుతూ ఉంది. వారి ఇన్నర్ నుంచి వారికి అందించబడుతూ ఉంది. వారికి ఆ లోపల అంతర్వాన్ని వినపడడం, వారి ఆత్మ వాళ్ళకి బోధించడం, వారి ఆత్మ వారికి విన్నవించడం, వారి ఆత్మతో వాళ్ళు నాకు ఇలా వినిపించింది సార్, నాకు ఇలా వినబడుతుంది నిజమేనా, లేదా నా మనసా నా బుద్ధి నుంచి వస్తుందా అనేది వీరు అడిగేవారు. మనసు బుద్ధి నుంచి వచ్చినాయని మీకు అనిపిస్తే ఒకలాగా ఉంటుంది. మీ లోపల నుంచి వస్తే 1 2 వర్డ్స్ వస్తాయి. ఆ 1 2 వర్డ్స్ మీ లోపల నుంచి వచ్చింది. మీకు ఒక లాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం మీ మనోస్థాయి నుంచి వస్తుందని వారికి చెప్పడం, వారు ఇంకా వారి నుంచి తెలుసుకోవడానికి ఈ అమావాస్య ధ్యానాలు అనేది అద్భుతంగా, ముఖ్యంగా వారి యొక్క అనేక జన్మల కర్మ ప్రక్షాళన అమావాస్య ధ్యానాలను పెట్టి కన్వర్ట్ చేసి చేయించడం జరిగింది. వారిని తెలుసుకునే క్రమంగా అడ్డంగా ఉన్నది ఇదే కాబట్టి ఈ కాజు వారికి ఒడిసేది కాదు. ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మ వీరు రిమూవ్ చేసుకోలేకపోతున్నారు సాధనలో. దానికి ఎన్నో ప్రక్రియలకు, ఎంతో జ్ఞానాన్ని ఆ ప్రక్రియలకు జత చేసి చేయించి వారి ఒక్క అనుభవాలు వింటే అద్భుతమైన వారి యొక్క ఎదుగుదల అనేది నాకు కనబడడం జరిగింది సార్. అలాగే పౌర్ణమి ధ్యానాలలో కూడా వారి అనేక జన్మల నుంచి ఉన్న ఈ కర్మ ప్రక్షాళన కూడా జరిగింది. వారు అనేక జన్మల్లో ఏర్పరుచుకున్న ఎమోషన్ బ్లాక్స్ అన్నీ, ఎనర్జీ బాడీ క్లీన్ అవ్వడం అని, అన్ని శక్తి స్థాయిలలో వారి దేహాలలో ప్రాసెస్ జరగడం అని, వారు మనసులో ఉన్న అనేక ఎమోషన్స్, అనేక భయాలు, అనేక కోరికలు, అనేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అర్షడ్ వర్గాలలో కూడా ప్రాసెస్ జరిగి వారు మనసు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న స్థితి నుంచి వాళ్ళు అంతకుముందు మాట్లాడిన స్థితి, వాళ్ళు పౌర్ణమి ధ్యానాలు కొన్ని నెలలుగా చేస్తున్న వారి స్థితి వినడం ద్వారా మనశుద్ధి, మనసు పవిత్రతగా ఉందని వారు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆత్రేయ చెప్తారు, నాకు చావంటే భయం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కనుక. చచ్చిన తర్వాత అసలు భయం లేదు, అప్పుడు నేను ఉండను కనుక అంటాడు. సో ఎప్పుడో రాబోయే మరణం, ఎప్పుడు వస్తుందో తెలియని మరణం, దాని గురించి వేదన పడవలసిన అవసరం లేకుండా, రేపటిని గురించి ఆలోచించకుండా నిన్నటి అనుభవాలతో ఈ రోజును కాపాడుకోవడం, ఈరోజు అనుభవంతో రేపటిని నిర్ణయించుకోవడం అనేది ది పవర్ ఆఫ్ టుడే అనేటువంటి అంశం యొక్క గొప్పతనం. పురాణాల్లో కూడా అరణ్యంలో ఉన్న పాండవులని ఎగతాళి చేయాలని, అవమానించాలని వెళ్ళినటువంటి దుర్యోధనుడు తానే అవమానాల పాలై పాండవులచే ప్రాణాలు కాపాడుకొని తిరిగి వస్తూ ప్రాయోపవేశం చేస్తూ హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడు కాలనేమి అనే ఒక రాక్షసుని అంశం వచ్చి అతని జన్మ గురించి, అతను వచ్చిన జీవన యానం గురించి, సాధించాల్సింది ఏమైనా విషయం గురించి చెప్పి అతనిని మరలా జీవించి తన జీవిత సాఫల్యతను పొందడం కోసం ప్రేరేపించడం వల్ల అతడు తన పట్టుదల మానుకుని హస్తినాపురానికి తిరిగి వస్తాడు. తర్వాత మహాభారత యుద్ధం చేస్తాడు. అలాగే ధ్యానం ద్వారా పొందినటువంటి మన పరమాద్భుతమైన యోగశక్తి వల్ల, స్వాధ్యాయ శక్తి వల్ల మనం మరణించాలని ఎన్నోసార్లు అనుకున్నా కూడా వాటి నుంచి భయపడి ప్రాణాలు పోగొట్టుకోకుండా, ఆ సమస్యలకు వెన్ను చూపకుండా, కుటుంబాన్ని వదిలి పారిపోకుండా జీవించడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ఎన్నో అద్భుతమైనటువంటి సూక్తులను ఇచ్చారు, క్లాసులు చెప్పారు, మనందరినీ తయారు చేశారు. డూ ఆర్ డై అనేటువంటి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఏదైనా గట్టిగా సంకల్పించుకున్న దానికి ధ్యానం ద్వారా శక్తినిచ్చి, స్వాధ్యాయం ద్వారా ఆత్మ బలాన్ని పెంచుకొని జీవితంలో దేన్నైనా మనం సాధించుకోగలం. మహాగణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే స్వాధ్యాయాన్ని చక్కగా చేయడం, అది సరస్వతీదేవి. చక్కగా ధ్యానం చేయడం, అది పార్వతీదేవి.
జ్ఞానాన్ని చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ చక్కగా కావాల్సిన డబ్బు సంపాదించుకోవడం, అది లక్ష్మీదేవి. ఈ జ్ఞానానికి బుద్ధిని జోడించి ఆత్మజ్ఞానంగా మార్చుకోవడం అనేది అది గణపతి బుద్ధి. ఈ విధంగా జీవించాలని పత్రిజీ మనకెన్నో అద్భుతమైనటువంటి యోగ స్థితులను తెలిపారు. ఇవాళ ఇంకా పవర్ ఆఫ్ టుడే అనేటువంటి అంశాన్ని చర్చించుకోవడానికి మాకు సమయం లేదు. ఒక 15 నిమిషాలు ప్రేక్షకుల నుంచి ఈ విషయంలో వర్తమానం బహుమానం అనే విషయం గురించి కానీ, సాధించు లేదా మరణించు అనే విషయాన్ని గురించి కానీ కొన్ని క్వశ్చన్లు వేస్తే బాగుంటుంది. ఇక్కడ మహామహనీయులు ఉన్నారు. మన రాయ జగపతి రాజు గారు, లక్ష్మణ్ గారు, అనుభవాలలో రాటు తేలిన మెగా మురళి గారు, భగవద్గీతను తిరిగేసినటువంటి బాలాజీ గారు, చక్కగా ఎన్నో ధ్యానం క్లాసులు నిర్వహించినటువంటి భీమయ్య గారు. ప్లీజ్, ఎన్ని క్వశ్చన్స్ విల్ బి ఇన్వైటెడ్. సార్, ఇది పునర్జన్మ అని అంటున్నారు కదా సార్, అది పునర్జన్మ అనేది ఎట్లా తెలుసుకుంటాం సార్? మరి మా పునర్జన్మ ఏంటి అనేది, అంటే లోపల ఈ మాస్టర్స్ ఉన్నారు కదా, లైక్ హౌ టు ఐడెంటిఫై దెమ్? ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన ఒక విషయం గురించి చెప్తాను. దాన్ని కొంచెం లక్ష్మణ్ గారు కూడా క్లారిఫై చేస్తారు. ఎలాగైతే దుర్యోధనుడికి కాలనేమి అనేటువంటి రాక్షసు వచ్చి అతని బుద్ధిని ప్రేరేపించి మరలా కర్తవ్యోన్ముఖం చేశాడో, ఆయన విలన్ కావచ్చు, హీరో కావచ్చు, అది వేరే విషయం. అలాగే మన ధ్యానం ద్వారా మన గత జన్మల నుంచి తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఎంతైనా ఉంది. అయితే కొందరికి గత జన్మలు ఎందుకు తెలుస్తూ ఉన్నాయి, మరి కొందరికి గత జన్మలు ఎందుకు తెలియడం లేదు. నేను నా గత జన్మను చూసుకున్నాను, అంతకుముందు 4 జన్మలు చూసుకున్నాను. తర్వాత ఎవరో చెప్పారు, నువ్వు జీసస్ క్రైస్తు కాలంలో ఆయనకున్న 13 మంది ముఖ్యమైన శిష్యుల్లో ఒకడివి అని చెప్పారు. ఇంకెవరో నా జన్మను గురించి చెప్పారు. అంటే ఒకరు చెప్పడం కంటే మనం చూసుకుంటే దానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఒకరికి గత జన్మలు కనపడుతూ ఉన్నాయి, మరొక కనపడం లేదు. ఈ విషయంలో క్లుప్తంగా విశదీకరించారని డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. పునర్జన్మ అంటే గత జన్మ. సో ముందు ఈ క్వశ్చన్కి సమాధానం మనకు అనుభవపూర్వకంగా తెలియాలంటే మనలో ఆ తపన అనేది ఉండాలి, ఆ శ్రద్ధ అనేది ఉండాలి. అది తెలుసుకోవాలన్న ఒక దృఢ సంకల్పం ఉండాలి. మనలో సంకల్పాలు ఎలా ఏర్పడతాయి? మన అవసరాల నుండి మన జీవితంలో మన సంకల్పాలు ఏర్పడతాయి. మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు నెరవేర్చుకోవడం కోసం మనలో మోటివేషన్ ఏర్పడుతుంది. సో అందులో నిష్ణాతులైన వారి ద్వారా మనము ఎప్పుడు మోటివేట్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో ఈ గత జన్మ, ఆత్మ, పునర్జన్మ ఇలాంటి విషయాల పట్ల మనకి ఒక అద్భుతమైన స్ఫూర్తిని, అద్భుతమైన మోటివేషన్ను మనకు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకు ఒక మూల స్తంభంలాగా ఇచ్చారు. సో నా జీవితం నుంచి చిన్నప్పటి నుండే ఆ ప్రశ్నలు ఉండేటివి. 2002లో నేను MBBS సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాంప్లెట్ దొరికిందండి నాకు, ఈ ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్. అప్పుడు నేను యాక్చువల్లీ హిమాలయాస్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఈ సాధన చేయాలి అన్న ఒక తీవ్రమైన సంకల్పంతో ఉన్నాను, ఆ తీవ్రమైన ఇంట్రెస్ట్తో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ డిప్రెషన్, స్పిరిచువల్ తపన, నాకు ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు తప్ప నాకు ఇంకేం అవసరం లేదన్న ఒక తీవ్రమైన కాంక్షతో ఉన్నాను. సో అలాంటి అలజడి నాలో ఉన్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనేది నన్ను పూర్తిగా గ్రౌండెడ్ చేసింది. అంటే నాలో ఉన్న పూర్తి అలజడిని తీసేసింది. సో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 15 రోజులు నేను చేస్తూ ఉన్నానో అలా శరీరం తేలిక అవుతూ ఉండేది, హాయిగా, లూజుగా, అలా వదులుగా, హ్యాపీగా ఉండేది. 15 డేస్ తర్వాత ఏం జరిగిందంటే నిద్రలో కూడా నేను మెలకుగా ఉంటున్నాను. అంటే అంతకుముందు ధ్యానం చేయకముందు సడన్గా నిద్రలోకి వెళ్ళేది, ఎప్పుడు నిద్రలోకి వెళ్తున్నానో తెలియదు. కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో నిద్రలో కూడా ఒక నిచ్చెన ఎక్కుతున్నట్టుగా, మెట్టు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా ఒక కాన్షియస్ జర్నీ ఏర్పడింది. అంటే నిద్రలో కూడా నేను నిద్రపోవడం లేదు, అక్కడ కూడా కాన్షియస్గా ఉంటున్నాను, ఎరుకతో ఉంటున్నాను. సో అప్పుడు నా భౌతిక శరీరం మంచం మీద ఇలా పడుకొనే ఉంది,
ఇంకొక శరీరం అక్కడ ఉందన్నమాట. ఆ మొట్టమొదటిసారి నాకు తెలిసింది ఏంటంటే మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, మనలో ఇంకొక శరీరం కూడా ఉంది అనేది అర్థమైంది. అంటే దీని యొక్క లోతుల్లోకి వెళ్ళే కొద్దీ, మూలంలోకి వెళ్ళే కొద్దీ మనం ఏం తెలుసుకుంటామంటే మనము శరీరం కాదు, కాన్షియస్నెస్, క్వాంటమ్ ఎనర్జీ అంటున్నారు. ఇప్పుడు మన శరీరంలోని ప్రతి కణాన్ని మనం చూసుకుంటే అందులో మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే అణువులు ఉంటాయి. ఆ అణువుల నుంచి మనం లోపలికి వెళ్తే పరమాణువులు ఉంటాయి, అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. వాటిని కూడా సూక్ష్మంగా వెళ్తే శక్తి కణాలు ఏర్పడతాయి, గామా రేస్ వస్తాయి. అంటే గామా రేస్ అనే శక్తి క్వాంటమ్ ఎనర్జీ పార్టికల్స్ వస్తాయి. అంటే అల్టిమేట్గా మనం ఏదైతే ఈ శరీరం అనుకుంటున్నామో ఇది ఒక కాంతి శరీరం, ఇది చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం. ఈ శరీరము, రూపాలు, ఆకారాలు మన మనసులో నుండి ఉద్భవించినటువంటివి, ఇవి నిజాలు కాదు. మన డీపర్ లెవెల్లో మనం కాన్షియస్నెస్, ఎప్పుడైతే మనం డీపర్ లెవెల్లో మనం కాన్షియస్నెస్, మన చైతన్యము, మన శక్తి స్వరూపము ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అని మనం తెలుసుకుంటామో, ధ్యానంలో ఎప్పుడైతే మనోశూన్యత ఏర్పడుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతామో, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. అనేక ఫ్రీక్వెన్సీలకి ట్యూన్ అవుతాము. మనం రేడియోలో కదా, టీవీలో కదా ఛానల్ మార్చుకుంటే ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా చూడొచ్చో, మనం ధ్యానం ద్వారా మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటాము. అప్పుడు అనేక అలౌకిక అనుభవాలు ఏర్పడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా నేను మగ అని, ఆడ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, పలానా క్యాస్ట్ అని, మతం అని, ఇలా మన మనసు చేసిన మాయలో ఈ పదాల్లో ఫిక్స్ అయిపోయాం. ధ్యానంలో ఆ శూన్య స్థితి ఏర్పడుతుంది. మనం గతంలోకి ప్రయాణం చేస్తాము, భవిష్యత్తులోకి కూడా ప్రయాణం చేస్తాము. ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుభవము చాలా చక్కగా ఏర్పడుతుంది. ఎంత చక్కగా అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంత చక్కగా చూస్తున్నామో, ఈ భౌతిక ప్రపంచంలోని విషయాలను ఎంత చక్కగా వింటున్నామో, అదే క్లారిటీతో అంతే స్పష్టంగా మనం మన గత జన్మలను చూసుకుంటాం. అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎవరికి వారే దీని అనుభూతి పొందాలి, అప్పుడే తెలుస్తుంది. ఇది బయట నిరూపించేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన చేసి సరి అయిన శాకాహార జీవన విధానంలో, ఆధ్యాత్మిక జీవన విధానంలో వాళ్ళ శరీరాన్ని, నాడీ వ్యవస్థని, మనసుని బ్యాలెన్స్లో ఉంచుకుంటూ సాధన పెంచుకుంటూ వెళ్ళే కొలది ఖచ్చితంగా ఎవరికి వారు వారికి గత జన్మలను కానీ, మాస్టర్స్ని కానీ, ఇతర లోకాలను కానీ, ఈ స్పిరిచువల్ సైన్స్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనము రీసెర్చ్ చేయగలుగుతాం. ఇది నా అనుభవం. భౌతికంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాలు, ఈ భౌతిక రసాయన శాస్త్రాలు ఎలా ఉన్నాయో ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా మనం అంత రీసెర్చ్ చేయగలుగుతాము. ఆ అనుభవాలు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అది ఉందని. అప్పటి వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. బాల్యాత్మ, ఇన్ఫాంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, మెచ్యూర్ సోల్, ఇలా మన ఆత్మ కూడా ఒక వయసు ఉంటుంది. అది ఏ దశలో ఉందో ఆ దశలో ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకుంటుంది. మీకు మీ ఆత్మ దశలో గత జన్మలు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. అవి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. కానీ మనం ప్రతిరోజు మాత్రం సాధనను వదిలిపెట్టద్దు, సాధన చేస్తూ ఉండాలి. అవి అవసరం వచ్చినప్పుడు మన సోల్ ఎవల్యూషన్లో అది ఏర్పడే స్థితి వచ్చినప్పుడు, ఆ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు, మన కాన్షియస్నెస్, మన మాటలు అవసరమైనప్పుడు అనేక మంది మాస్టర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఈ విశ్వంలోని అనేక రహస్యాలను మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ విషయంలో కొన్ని పుస్తకాలనే చదవగలిగేవి, ఆ పుస్తకాల గురించి మాత్రం రాజగోపాల్ చెప్తారు. ఈ పునర్జన్మ విషయం గురించి నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి 2000లో వెళ్ళడం జరిగింది. డాక్టర్ న్యూటన్ గారు దీని మీద గత జన్మల మీద గొప్ప రీసెర్చ్ చేశారు. వారిది ఒక పేపర్లో డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏముందంటే జూబ్లీ హిల్స్లో ఒక ఆమెకి ఆస్మా ఉంది. ఆ పేపర్లో ఇచ్చిన విషయాలు ఆస్మాకి కారణం ఏంటి అని ఈయన దగ్గరికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి, గత జన్మల మీద రిగ్రెషన్ చేస్తారు కూడా, దానికి వస్తే ఆమె స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయింది అమెరికాలో. ఈ జన్మలో ఆమెకు ఆస్మా వచ్చింది అని అందులో ఒక డాక్టర్ చెప్పడం ఈ స్టేట్మెంట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన గత జన్మలో బౌద్ధ భిక్షువని, సినిమా యాక్టర్ లక్ష్మి గత జన్మలో ఆమె డ్యాన్సర్ అని ఏదో ఒక దేవాలయంలో ఆర్టికల్లో ఉంది. ఇప్పుడు 2000లో డెక్కన్ క్రానికల్లో ఈ ఆర్టికల్ రాశారు.
అది చూసి నాకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడు, అసలు ఏమైంది, ఎందుకు, ఏ కారణం వల్ల ఏ తప్పు చేశాను, నా జన్మ ఏంటి తెలుసుకోవాలని నేను న్యూటన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారు అంటే, నాయన నువ్వు ముందు ఒక 40 days మెడిటేషన్ చేయాలి అని కొన్ని పుస్తకాలు చెప్పారు. అందులో డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్ 20 cases suggestive of reincarnation, డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్ 20 cases suggestive of reincarnation అనే ఆ కేసెస్. అలాగే డాక్టర్ బ్రియాన్ వీస్ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్, డాక్టర్ బ్రియాన్ వీస్ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అని తెలుగులో కూడా అది ట్రాన్స్లేట్ అయ్యి వచ్చింది. ఆ బుక్ మీరు చదివితే డీటెయిల్గా మీకు గత జన్మలు ఉన్నాయా లేదా ఏంటి దాని ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ఆ పుస్తకాలు చదవాలి. ఇవన్నీ ఊహాగానాలకు సంబంధించిన విషయాలు కాదు. ఇది అనేక సంవత్సరాలు ఈ దేశంలో ఋషులు దీని మీద ఎంతో రీసెర్చ్ చేశారు, ఎన్నో ఉన్నాయి. మేఘా మురళి గారు, టోటల్గా ఇవాళ మనకు సమయము తక్కువగా ఉంది, వచ్చిన రిప్లై లాంగ్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమందికి ఎందుకు గత జన్మలు కనపడుతూ ఉన్నాయి, కొంతమంది ఎందుకు గత జన్మలు కనపడడం లేదు అనే విషయం డాక్టర్ గారు చెప్పలేదు. మనకు వారు చెప్తారు ఖచ్చితంగా, కానీ అంత సమయము లేదు. క్లుప్తంగా ముగిద్దాం. మీ 1 minute మీ కంక్లూజన్ చెప్పండి. నమ్మితే సొమ్ము, లేకపోతే దుమ్ము. సాధన చేయాలి, అంతర్ముఖం కావాలి. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. పిరమిడ్ సొసైటీలో కొత్తగా వచ్చిన రోజుల్లో రకరకాల అనుభవాలు. నేను ఒకరోజు మారం ఇంటికి బాగా పోయేవాడిని, మారం శివప్రసాద్ ఇంటికి పోతే ఆయన చెబుతూ ధ్యానం ద్వారా ఆరోగ్యము, ధ్యానం ద్వారా ఆనందము, ధ్యానం ద్వారా గత జన్మలు చూసుకోవచ్చు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంతకుముందే నేను రామకృష్ణ మిషన్లో వెళ్ళేవాడిని, చాలామంది స్వాముల ద్వారా వినేవాడిని. స్వామి రంగనాథానంద గారి దీక్ష తీసుకున్నాను. ధర్మం రక్షతి రక్షిత అని అది ఆ విధంగా ఫాలో అవుతున్నాను. కానీ మారం శివప్రసాద్ చెప్పిన విషయము గత జన్మలు చూసుకోవచ్చు అనే సత్యాన్ని ఆయన నోరుతోనే నేను మొదటిసారి విన్నాను. అప్పుడు నేను ఉదయం లేస్తూనే 5ంటికి ధ్యానంలో కూర్చునేవాడిని, 6:30 వరకు 1:30 ధ్యానంలో కూర్చునేవాడిని. అయితే నేను ఒకరోజు కూర్చున్నాను, గత జన్మలో మారం ఏంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నేను గత జన్మలో షిర్డీలో ఉండేవాడిని, అబ్దుల్ బాబాగా నా యొక్క సమాధి అక్కడ ఉంది, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి అంటే, అక్కడ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ప్రోగ్రాం చేశారు షిర్డీలో 7 రోజుల కార్యక్రమంలో. వారి సమాధి చూసి వచ్చాను నేను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము మారం శివప్రసాద్ సమాధికి, అంటే అబ్దుల్ బాబా సమాధికి. ఆ తర్వాత రోజు నా లోపల ఒక తపన, నేనేంటి గత జన్మలో ఏంటి 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 అంటే, గంట తర్వాత నాకు ఇట్లా విజన్ కనబడుతుంది, సినిమా చూసినట్టు తాజ్మహల్ కనబడుతుంది నాకు. ఆ తాజ్మహల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గడ్డం మనిషి కనపడుతున్నాడు. ఎవరు ఈయన అనుకున్నాను నేను. అనుకొని ఇది ఏంటి అని నేను సందేశాన్ని అడిగితే నా అంతరాత్మ చెప్తుంది ఇది తాజ్మహల్ కదా అని. అవును తాజ్మహల్ కదా, ఎవరు కట్టించారు అంటే షాజహాన్. మరి ఆ షాజహాన్ ఏడి అంటే అక్కడ కనిపిస్తున్నాడు గడ్డం మనిషి. ఓ ఈ షాజహాన్ ఈయననేనా అంటే, ఆ షాజహాన్ ఇతను, ఆ షాజహాన్ ఎవరో కాదు, నీవే ఆ షాజహాన్ చెప్పడం జరిగింది. అంటే ఒక జన్మలో నేను షాజహాన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే 1 minute కంటిన్యూషన్. అప్పుడు నేను అడిగాను అనమాట, షాజహాన్ నేనా అనుకొని, మరి ముంతాజ్ ఏది అని అడిగాను. అప్పుడు తాజ్మహల్ పక్క నుండి ముంతాజ్ కూడా రావడం జరిగింది, బ్యూటిఫుల్గా తెల్లని గుడ్డలతో. ఇలా ఇంకా కంటిన్యూషన్ ఉంది. పునర్జన్మలు ఉన్నాయి, కానీ పునర్జన్మల కోసం కాదు, మనము ఆఖరి జన్మ కోసం సాధన చేయాల్సిన అవసరం ఉంది. బ్రహ్మర్షి పత్రిజీ అదే అన్నాడు, నీకు ఆ అనుమానాలు అవసరం లేదు, ఆలోచనలు అవసరం లేదురా, సాధన చేయుమురా, కాబట్టి సాధించుమురా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆఖరి జన్మ చేసుకోవడానికి మన సాధన. ఈ జన్మ తర్వాత మనకు దివ్యలోకాల్లో ఎన్నో పదవులు ఉన్నాయి, ఆ పదవుల్ని మనం దక్కించుకోవడానికి సాధన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలాజీ గారు 1 minute కంక్లూజన్. నా గత జన్మ
సో హిమాలయాల్లో నా సాధన ఎంతున్నామంటే 3 feet ఉన్నాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 అడుగులు ఉన్నారు. సో ఆ జన్మలో నా పేరు శంకరుడు. మరి అక్కడ సాధన చేశాం. మళ్ళా ఒకానొక జన్మలో సో నాగాబాబాగా ఉన్నాను. మరి అక్కడ ఎవరిని నేను రానిచ్చేవాడిని కాను, నా దగ్గరికి ఎవరిని రానిచ్చేవాడిని గాను. సో ఏమి నేను ఇట్లున్నాను, ఒక్కరిని కూడా అసలు ఎవరు నా దగ్గరికి వస్తే ఎవరు రావద్దు అని కసురుకుంటా తిడుతూ ఉన్నాను. మరి ఇలాగా కొన్ని జన్మలు నేను చూసుకున్నాను. జన్మలు చూసుకోవడమే కాదు, ఈ జన్మలో సో ఆస్ట్రల్ ట్రావెల్ అనేది కూడా, అంటే వేరే లోకాలకు కూడా మనం వెళ్ళొచ్చు. మా నాన్నగారు 2011లో బాడీ వికెట్ చేశారు. సో అప్పటికి ఒక 14 రోజులు 15 రోజులు అయి ఉంటుంది. సో నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సో నా సహస్రారం నుంచి నా మొత్తం ఇలా చీలి ఇక్కడి నుంచి నేను అలా బయట వచ్చాను. బయట వచ్చిన తర్వాత నాన్న నువ్వు రా అని చెప్పేసి ఆయన్ని చేయి పట్టుకొని తీసుకొని సువర్ణ లోకాలు, ఆ లోకాలు ఎంతో సుందరమైన లోకాలు. మరి అక్కడ నువ్వు ఉండు అని చెప్పేసి ఆయన్ని అక్కడ తీసుకొని అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చేయడం జరిగింది. సో వచ్చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకి మళ్ళీ మా నాన్న నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వచ్చేస్తానని. సో అప్పటికే నా ఎంతో శక్తి, ఆ సాధన ద్వారా నేను సంపాదించుకున్న శక్తి ఎంతో పోయింది. ఎలా ఉందంటే నా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. మరి అలాంటి స్థితిలో మా నాన్నతో మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు. అసలు నువ్వు అక్కడ వదిలేసి వస్తే మరి ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడికి నువ్వు? అలా మా నాన్న 3 నెలలు నాతో మాట్లాడడానికి ప్రతిరోజు అలా జరుగుతోంది. కానీ నేను ఏమాత్రం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తర్వాత 3 నెలల తర్వాత ఏమంటే ఆయనకేమంటే ఇక్కడ నా కొడుకులు ఎట్లా ఉంటారో ఆయన దిగులు అనమాట. వీళ్ళు ఎట్లా ఈ సంసారాన్ని నడిపిస్తారో 30 seconds సార్. అలా దిగులు ఉండేది. సో అందుకని ఆయన అక్కడికి పోయినా అక్కడ ఆ ఎనర్జీ లెవెల్స్కి ఆయన ఉండలేదేమో అనిపిస్తుంది. ఓకే, మరి అక్కడికి 3 నెలల తర్వాత మళ్ళా హ్యాపీగా ఆనందంగా కనపడి, నాయన నువ్వు చెప్తున్న మార్గం సత్య మార్గము, నీ మార్గం చాలా బాగుంది, నువ్వు కంటిన్యూ అవ్వు అని చెప్పేసి ఆయన లాస్ట్ టైం ఒక 3 months తర్వాత అలా కనిపించి మళ్ళీ ఎప్పటికీ కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం మాట. భీమయ్య గారు కంక్లూజన్ 1 minute. ఓకే సార్. వారు అడిగిన ప్రశ్న నాకు పునర్జన్మ గురించి అడిగినట్టుగా అనిపించింది. గత జన్మలు గురించి నాకున్న అవగాహన తక్కువ. నేను గత జన్మలు కొన్ని చూసుకున్నాను కానీ స్పష్టత లేదు ఒకటి. రెండవది, నాకు ఆ గత జన్మల గురించి నాలెడ్జ్ అందింది కానీ ఎందుకో శ్రద్ధ పెట్టలేను దాని మీద. కొన్ని సందర్భాలలో రాజులుగా ఎక్కువ కురుక్షేత్ర యుద్ధంలో ఇట్లాంటివి కనపడ్డాయి బాగా. ఇదంతెంతో బాగాలేదు, మరి ఈ జన్మేదో ఆఖరి చేసుకుంటే అయిపోద్ది కదా అనే సంకల్పం ఉండేది నాకు ఎక్కువ. గతం అనేది గతం ఉంది అందరికీ, ఏదో ఎన్నో జన్మలుగా ఏదేదో ఉంది అందరికీ ఉంది కాబట్టి అది నాకు కనపడడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే నాకు అంతర్వాణి ఎప్పుడైతే వినడం మొదలైందో ప్రతిదీ దాన్ని అడిగి తెలుసుకోవడం ద్వారా నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేనేం చేయాలి, ఆ ప్రణాళిక తెలుసుకొని ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకొని జన్మరాహిత్య స్థితిని పొంది ఆ జన్మరాహిత్య స్థితికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పంచడానికి వచ్చానని తెలిసింది. అంటే ఇది అనేక జన్మలుగా కంటిన్యూ అవుతుంది. ఆ గత జన్మ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ జన్మలు కొన్ని జన్మలు రాజులుగా ఉన్నాను, ఎన్నెన్నో కనపడ్డాయి. కానీ స్పష్టత వాటి పట్ల చాలా కొంచెం అసహనానికి గురవడం జరిగింది కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ జన్మంతా ఆ గత జన్మలకు సంబంధించిన ఫార్ములంతా ఈ జన్మలో వచ్చి ఇప్పుడు ఈ జన్మలో మనం తీసుకున్నాం. కానీ ఈ జన్మలోనే అందరూ సాధకులు డూ ఆర్ డైగా వారిని వారు తెలుసుకొని వారి యొక్క దైవాన్ని వారు అనుభూతి చెంది ఈ జన్మలో వారు చక్కగా ఆ దైవత్వాన్ని అనుభూతి చెంది ఐ ఆమ్ ద గాడ్, అహం బ్రహ్మాస్మి స్థితిని పొందడానికి తపించి సంకల్పించి డూ ఆర్ డై అంటే ఆచరించి దాన్ని పర్ఫెక్ట్గా పొందాలి. ఎవరో చెప్తే ఎవరో వింటే మనల్ని మనం తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకంగా పొందే అనుభవ జ్ఞానమే ఆత్మజ్ఞానం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక ప్రశ్న సార్ మన ఈరోజు సబ్జెక్టు చావు, ఆత్మహత్య, భయము, ఆ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేశారు. సో చావు
భయము. భయం అనేది పోగొట్టుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చెప్తూ భయాన్ని పోగొట్టుకుంటున్నామని చెప్తున్నాం. మంచిగా ఉంది. నెక్స్ట్ చావు. చావు 2 రకాలు, సహజమైన చావు, ఆత్మహత్య. ఆత్మహత్య ఎలా జరుగుతూ ఉన్నాయి? ఎక్కువగా ఆత్మహత్యల్లో 99% సక్సెస్ అవుతున్నాయి, 0.5% or 1% తిరిగి రిటర్న్ వస్తున్నారు. సో మీరు చెప్పిన విధానంలో తిరిగి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప మహానుభావులైనని చాలా చూపించారు. మన గురువు విషయం కూడా మీరు చెప్పారు. సో ఇక్కడ మరి ఆత్మహత్య మరి అది కరెక్టా తప్పని మనం చెప్తాం. మరి తిరిగి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప ఇదవుతున్నారు అంటున్నారు. ఆ పాయింట్ వరకు వెళ్ళి ఈ కాన్సెప్ట్ కొద్దిగా క్లారిఫికేషన్ సార్. కొంతమందికి గత జన్మలు కనపడతాయి, కొంతమంది కనపడవు. కొంతమందికి పునర్జన్మలు ఉంటాయి, మరి కొంతమంది పునర్జన్మలు ఉండవు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏమవుతారు అనే విషయాలు ఎవరికి అర్థం కావు. పుస్తకాల్లో చదివింది ఆర్సల్ మాస్టర్ చెప్పారు అని చెప్పింది తప్ప, నేను ఆయా లోకాలకు వెళ్ళి వచ్చాను అని మాట్లాడుతున్నారు తప్ప, వాటిని గురించిన సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన వాళ్ళు ఎవరు నాకు 26 సంవత్సరాల ధ్యాన అనుభవంలో కనపడలేదు. పత్రిజీ కూడా ఎప్పుడు నేను వెళ్ళేదంతా చూసి వచ్చాను అని చెప్పలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి మరీ వారు విడుదల పొంది జన్మ తీసుకోవాలంటే కొంతమందికి 50 సంవత్సరాలు, కొంతమందికి 100 సంవత్సరాలు, కొంతమందికి 1000 సంవత్సరాలు కూడా పడుతుంది అని చెప్పి పురాణాల్లోనూ మరి పత్రిజీ చెప్పిన విషయాల్లోనూ కూడా వినడం జరిగింది. కానీ ఇందాక బాలాజీ చెప్పారు, నా ఎంతో శక్తిని ఉపయోగించి నేను మా నాన్నగారిని ఉన్నత లోకాలకు పంపాను, కానీ ఆయన మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను కాంటాక్ట్ చేశారు అని. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య మహాపాపము, దాన్ని చేసుకోకూడదు. ఇంత ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పునర్జన్మ పొందడానికి కొన్నిసార్లు 1000 సంవత్సరాలు పడతాయి. ఎవ్వరు కూడా మన పూర్ణాత్మ కూడా అంటే మనకు ఆత్మను ప్రసాదించినటువంటి మన పూర్ణాత్మ కూడా ఇలా చేసిన వాళ్ళని కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని 100 సంవత్సరాలు అనుభవించని బుద్ధి వస్తుంది. నేను ఇచ్చినటువంటి శరీరాన్ని ఇతడు దుర్వినియోగం చేశాడు, ఆ శరీరానికి ఉపయోగం లేదు, ఆ ఆత్మకు ఉపయోగం లేదు అని మన పూర్ణాత్మ కూడా మన వైపు చూడాడు. ఒక తప్పు చేసి మళ్ళీ మళ్ళీ తప్పు చేసి వీధుల వెంట తిరుగుతున్నటువంటి ఒక కుర్రవాడిని తండ్రులు కూడా పట్టించుకోరు. ఎందుకు? కొంతకాలం తిరిగితే బుద్ధి వస్తుంది అని. కనుక దానికి ఎవరు సాయం చేయలేరు, చేసిన వాళ్ళ శక్తి చాలదు. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానము చేసి ఆత్మహత్య చేసుకోకుండా జీవితాన్ని అద్భుతంగా ఎదుర్కొని దాన్ని కాపాడాలనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ధర్మరాజుకు కూడా ఇటువంటి సందర్భం వచ్చింది. ఒకసారి అరణ్యంలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాట ధర్మరాజు. వెళ్ళి నేను ఎందుకు జూదం 2 సార్లు ఆడాను, రాజ్యం పోతే పోయింది, సంపదలు పోతే పోయాయి, నా తమ్ముళ్ళని భార్యని వదులుకున్నాను, తర్వాత మళ్ళీ జూదం ఆడాను, 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇప్పుడు 8వ సంవత్సరం అరణ్యవాసం ఎదుర్కొంటూ ఉన్నాను అని చావాలి అనుకుని అతడు నిశ్చయించుకుని మరింతగా రోధిస్తూ చావడానికి మార్గం వెతుక్కుంటున్నట్ట. అప్పుడు వెనుక నుంచి వేదవ్యాసుడు, ముందు నుంచి శ్రీకృష్ణుడు, ఇటు నుంచి మార్కండేయుడు, ఇటు నుంచి మరొక మహర్షి నారదుడు వచ్చారట. అప్పుడు మొదట నారదుడి వైపు చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ నారదుడు నల దమయంతుల కథ చెప్పాట. ఆ తర్వాత మార్కండేయుడు చెప్పాట. ఆ మార్కండేయుడు సీతారాముల కథ చెప్పాట. ఆ తర్వాత వేదవ్యాసుడు మరింత విపులంగా అతని పూర్వజన్మని చూడమని ఇలా అతని కంటి మీద పెట్టాట. అలా పెట్టినప్పుడు ఇలా రావడానికి ఈ పంచపాండవులందరూ దేవేంద్రుని యొక్క 5 రూపాలని, ఆ ద్రౌపదీదేవి కొన్ని కారణాల వల్ల ఆ దేవేంద్రుని భార్య శచీదేవి అని ఈ యొక్క ఖచ్చితమైనటువంటి అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని అనుభవించడానికి అప్పుడు దేవ ఋషులని కొన్ని సందర్భాల్లో ఆ దేవేంద్రుడు అవమానించినందుకు మరొక రాక్షసుని నిర్దాక్షిణ్యంగా తప్పు లేకుండా చంపినందుకు ఈ కర్మ భూమిదను అనుభవించవలసి వచ్చింది అని ఆ ధర్మరాజుకు వేదవ్యాసుడు విశదీకరించి చెప్పినప్పుడు తన గత జన్మ అర్థమై దాన్ని విశ్వసించి తన దుఃఖాన్ని మానుకుని ధర్మరాజు మళ్ళీ అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి రాజ్యాన్ని ఏలుకున్నాడు అని మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పాడు.
వాళ్ళు చెప్పినా, వీళ్ళు చెప్పినా, మనం చెప్పినా, ఈ రాయ జగపతిరావు గారు చెప్పినా, లక్ష్మణ్ గారు చెప్పినా, మేఘమురళి చెప్పినా, బాలాజీ చెప్పినా, భీమయ్య చెప్పినా ఒకటే. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వల్ల మాత్రమే దేనినైనా సాధించుకోగలుగుతారు, ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగలుగుతారు, ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలుగుతారు, ఎటువంటి సాహసమైనా చేయగలుగుతారు. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం వల్ల, సాహసం వల్ల ఏదైనా అధిగమించవచ్చు. ఆ ధైర్యాన్ని పొందే ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం వల్ల, ధ్యానం భయనాశనం, భయం పోగొట్టుకోవడం వల్ల మాత్రమే ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే భయం పోతుంది. ఈ రెండు ఒకదానికొకటి లంకె ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక ధ్యానం ద్వారా ధైర్యాన్ని పుంజుకోవాలి, భయాన్ని అధిగమించాలి. ఆ భయం అవసరమైన భయం. భయం లేకుంటే పెళ్ళాం అన్నం పెట్టదు, 3 సంపాదించడు, పని మనిషి పని చేయదు, పిల్లలు చదువుకోరు. కొంచెం భయం ఉండాలి, భయం ఉండాలి, భీతి ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. కోరిక ఉండాలి, అది మితిమీరినది కాకూడదు. కనుక మన జీవితాన్ని పండగ చేసుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమని ఈ మహనీయులంతా కూడా చెప్తుంటారు. సారాంశం మరి ఇటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకోవడమే సాహసం. అయినా ఆ సాహసాన్ని మేము చేశాం. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉంది మాస్టర్స్? ఇది ఫస్ట్ టైం ధ్యానమాయంలో గురువుల సమ్మేళనం. 6 గురువులు స్టేజ్ మీద కూర్చొని మనం అడిగే ప్రశ్నలకు కానీ డీటెయిల్గా సబ్జెక్ట్ చెప్తారు. బాగుందా ఈ కాన్సెప్ట్? గట్టిగా చప్పట్లతో మరి. ఇలా రోజు ఉంటుంది. గొప్ప గొప్ప గురువులు 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. దయచేసి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడాలని మనవి. Thank you so much.